మేడ్చల్ జిల్లా గట్కేసర్ డివిజన్ పోచారం 8వ వార్డులో ఉన్న శ్రీ సాయి వాణి గ్రామర్ హై స్కూల్ గత 25 సంవత్సరాలుగా నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతోంది. మా పాఠశాల ప్రత్యేకతలు అనుభవజ్ఞులైన మరియు అంకితభావం కలిగిన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్య, రవాణా సౌకర్యం, కంప్యూటర్ మరియు సైన్స్ ప్రయోగశాలలు, సహపాఠ్య మరియు సాంస్కృతిక కార్యక్రమాలు, కబడ్డీ, ఖోఖో వంటి క్రీడలు, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్న విద్యార్థులు, 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత ఫలితాలు, 2026-27 సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఫీజులు వసూలు చేయడం మాత్రమే కాదు, ప్రతి విద్యార్థికి ఉత్తమ విద్యను అందించి విద్యా విజయాలను సాధించేందుకు సహకరించడమే మా లక్ష్యం. ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లల విద్యే వారి భవిష్యత్తుకు పునాది. మా పాఠశాలను సందర్శించి మా సౌకర్యాలను పరిశీలించి మీ పిల్లలను శ్రీ సాయి వాణి గ్రామర్ హై స్కూల్లో చేర్పించండి. వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 9866757173. వెల్కమ్ టు VD91 న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. కందుకూరు మండలంలో కాంగ్రెస్ కు బలమైన నాయకత్వం క్యాడర్ ఉందని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కిచ్చన గారి లక్ష్మారెడ్డి అన్నారు. ఈ నెల 10న సాయంత్రం 4 గంటలకు ఫ్యూచర్ సిటీలో జరగబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. సభను విజయవంతం చేసేందుకు కందుకూరు మండల నాయకులు, ముఖ్య కార్యకర్తలతో టంకరి రామరెడ్డి ఫంక్షన్ హాల్లో ముందస్తు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా KLR మాట్లాడుతూ మన ప్రాంతంలో జరిగే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ, స్కిల్ యూనివర్సిటీ భవనాల ప్రారంభోత్సవాలను ఓ పండుగలా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఊరు వాడ నుంచి కొత్త పట్టణానికి పార్టీలకు అతీతంగా ప్రజలు తరలి రావాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సభను జయప్రదం చేయాలని లక్ష్మారెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో కందుకూరు మండల నాయకులు సహా ముఖ్య కార్యకర్తలు, మహిళా, SC, ST, BC మైనార్టీల విభాగాల నాయకులు, నాయకురాలు పాల్గొన్నారు. బాధ్యత తీసుకుంటే నిద్రపోకుండా పనిచేస్తాడు. బాధ్యత తీసుకోలేదనుకో, మా జంగన్న తీసుకొస్తాడు, నేను ఇంట్లో పడుకుంటాను, జంగన్న పక్కకున్న ఆయన పోయి మొదలై స్టేజ్ మీద ఎక్కి కూర్చుంటాడు. మా నాయకుడు మా జంగన్న చూసుకుంటాడు, లేడా ఆయన మీద దొక్కుతాడు. కనుక అందుకే చెప్తున్నా, మీరు 3 ముక్కలు కావాల్సిందే, మీరు మూడు కమిటీలు వేయాల్సిందే. మీరు రేపటి నుంచి ఇట్లా నేను ఎట్లయితే ఇప్పుడు మీటింగ్ పెట్టినో మీరు ఆ ఊర్లలో మీటింగ్ పెట్టాల్సిందే. తర్వాత కమిట్మెంటు ప్రతి ఇల్లు ఇచ్చిన ఆయన, రేషన్ కార్డు ఇచ్చిన ఆయన, రేషన్ కార్డులో పిల్లలంపై యాడ్ చేశాం, బస్సులో పోతుందమ్మ కానీ, తర్వాత 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కానీ, ఏ పథకాలు ఇచ్చినామో అన్ని ఇళ్లల్లో ఓళ్ళను బిడ్డ నడువు లేకపోతే కట్ చేస్తాను దాకా మీరు గట్టిగా ఇగో ఇవన్నీ ఉండాలి. ఇంకా కూడా రావాలంటే మీరందరూ రావాలి. ఆ మీటింగ్ వాడి మీరు చెప్పవలసిందిగా నేను ప్రార్థిస్తున్నా. తప్పకుండా సక్సెస్ అవుతుంది. మనకు అనుమానం వచ్చిందనుకో, మన మనసే ఒప్పదు. వస్తాడో రాడో అని నాకు ఇంట్లోకి వెళ్ళబుద్ధి కాదు. ఇక వస్తారు అంటేనేమో నాకు ఉరుకోబుద్ధి అవుతుంది. ఇప్పుడు నేను వీటికి ఎందుకు ఉరికొచ్చినా నాకైతే నమ్మకం ఉంది. మొన్న కూడా చెప్పా, ఈ మండలంలోనే ఇంత గట్టి నాయకత్వం ఉన్న మండలి ఎంటైర్ కాన్స్టిట్యున్సీలో మీ మండలంలో ఉన్నంత గట్టి నాయకత్వము, నాయకులు మిగతా వాళ్ళతోటి కంపేర్ చేసినప్పుడు మీరు నంబర్ 1 ఉన్నారు. అందుకే నంబర్ 1 మీటింగ్ కూడా మొత్తం కాన్స్టిట్యున్సీలో ఫస్ట్ మీటింగ్ కూడా ఇగో మీడికెళ్ళి స్టార్ట్ చేశాను. కనుక నాకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. మనం 20,000 అంటే కూడా వీడికెళ్ళి కదిలించగలిగే శక్తి మీకుంది, నాకు నమ్మకం ఉందని కూడా సందర్భంగా తెలియజేయాలి. ఇక ఇంతో అంత మొన్నమొడ దాకా 3 కోట్లు 4 కోట్లు పెట్టి ఈ సర్పంచులు అందరూ ఏదో వాళ్ళకి ఛాయ్ పానీ పెట్టడానికి మీ వెనక ముందు అయితే ఆలోచిస్తే ఎట్లా చెప్పండి. ఈయన దగ్గర అయితే ఈ సర్పంచ్ సాబ్ అయితే నా సొంత డబ్బులు పెట్టి రోడ్లు ఎప్పించిండు ఆ ఊర్లో. ఏడా ఇంకా వాళ్ళ అన్న చెల్లి నటుడు మా కాలనీలో కూడా నీ సొంత డబ్బులతో ఒక రోడ్ వేస్తే అవసరట నీకు పెట్టి. అరే నన్ను గోపితేట్లయా బాబు, వాడికి టేస్ట్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది, అక్కడ కూర్చోబుద్ధి అవుతుంది. కానీ మనము అది నింపుకొచ్చినాం అనుకో, వాడు మనకంటే ముందే మనకి పోయి మన బస్సు కూర్చొని మళ్ళీ ఆడికి వెళ్ళిపోతూ ఉంటాడు. ముఖ్యమంత్రి తీసుకున్నా కానీ ఎందుకంటే ఒక 3-4 కదిలితే ఈడు గదులు ఆడ గదుల మనకు అంత చెడ్డ పేరు వస్తుంది. ఈడు చూడేవాడు అడ్డమైన పేపర్ వాడు ఈరోజు 4-5 కాలిన కుర్చీల బొమ్మలేసి ఇక్కడ మీటింగ్ అని వాడు రాసిండు. కనుక మనం కూడా తీసుకొచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళకు గట్టిగా మెంటల్లీ ప్రిపేర్ చేసి కూర్చుంటే లేవద్దుగా ముఖ్యమంత్రి గారు స్పీచ్ అయిపోయి చప్పట్లు కొట్టేంత వరకు మనం ఎవరైనా కూడా బయటికి వెళ్ళొద్దని కూడా ప్రమాణం చేయించుకుంటూ మీరు తీసుకురావాల్సిందిగా నేను ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు ఇంతకంటే ఎక్కువ చెప్పకుండా ఇంకా చాలా చెప్పేది ఉంది. మీరు అందరూ మాట్లాడాలంటే ఇప్పుడు సాయంత్రం దాకా మాట్లాడగలరు. మీరు అందరు లీడర్లు నేను ఒప్పుకుంటా. కానీ ఇంకా మిగతా లీడర్లు అందరూ ఇప్పుడు మీరు అందరు ఇక్కడే కూర్చోవాలి. నేనేమో ఇంకో మండలం మీటింగ్ పోతా. మీరు
మహబూబాబాద్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ నుంచి కే సముద్రం వెళ్లే రహదారి అస్తవ్యస్తంగా మారింది. ఆర్ఎండ్బి అధికారులు ఇటీవల రోడ్డుపై కంకర పోసి బీటీ పనులు చేపట్టకుండా మధ్యలోనే వదిలివేశారు. దీంతో కంకర తేలి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, రాకపోకలకు నరకయాతన అనుభవిస్తున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిలిచిపోయిన బీటీ పనులను వెంటనే పూర్తి చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మైదుకూరు మున్సిపాలిటీ ఇందిరమ్మ కాలనీలో యువకుడు దారుణ హత్య. తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు నాగేంద్ర అనే యువకుడిని దారుణంగా మొహంపై పొడిచి హత్య చేసిన దుండగులు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. భార్య మనస్పర్ధలతో అమ్మగారి ఇంటి వద్ద ఉంటుందని తెలిపిన స్థానికులు. ఆటో డ్రైవర్ కూలి పని చేసుకుంటూ గుడి ఆవరణలో పడుకునేవాడని తెలిపిన స్థానికులు. సంఘటనా స్థలానికి చేరుకున్న మైదుకూరు అర్బన్ సిఐ రమణారెడ్డి, ఎస్ఐ చిరంజీవి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నారకోడూరులో ఈ రోజు నిర్వహించిన సమృద్ధి కేంద్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో 2 కీలక అవగాహన ఒప్పందాలు మార్పిడి జరిగాయి. గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా టెలికాం రంగంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలను నిర్వహించేందుకు టెలికాం సెక్టార్ స్కిల్ కౌన్సిల్ మరియు సమృద్ధి కేంద్రం మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా నిరుద్యోగ యువతకు టెలికాం రంగంలో అవసరమైన నైపుణ్యాలకు అందించి ఉపాధి అవకాశాలను అనుసంధానం చేయనున్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన అమలును వేగవంతం చేయడం, ప్రతి ఇంటికి సౌర విద్యుత్ సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా ఈశాన్ ఎనర్జీ మరియు సమృద్ధి కేంద్రం మధ్య మరో అవగాహన ఒప్పందం మార్పిడి జరిగింది. ఈ భాగస్వామ్యం ద్వారా గ్రామీణ గృహాల్లో సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు, ప్రభుత్వ సబ్సిడీ పొందేందుకు అవసరమైన మార్గదర్శకత్వం, బ్యాంకు రుణాల ప్రక్రియలో సహకారం అందించనున్నారు. ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, సమృద్ధి కేంద్రాలు గ్రామీణ అభివృద్ధికి నూతన వేదికలుగా మారి ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, డిజిటల్ సేవలు, పునరుత్పాదక ఇంధన వినియోగం వంటి అనేక రంగాల్లో గ్రామ ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనాలు చేకూరుస్తాయని పేర్కొన్నారు. ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ఆ లక్ష్యంతో ముందుకు వెళ్ళినప్పుడు ఈరోజు 65% జనాభా గ్రామాల్లో ఉన్నారు. గ్రామాల్లో ఉన్న వారికి ఏ విధమైనటువంటి సర్వీసెస్ని అన్నిటినీ కూడా ఒక ప్రాంతంలో తీసుకొచ్చి మేలు చేయాలనే ఉద్దేశంతో ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం, కనెక్టివిటీ ద్వారా వచ్చేటువంటి కార్యక్రమం అది. డిజిటల్ భారత్ ముఖ్య ఉద్దేశంతో టెలికాం డిపార్ట్మెంట్ తీసుకున్నటువంటి సమృద్ధి గ్రామం. ఇందులో మీరు తీసుకుంటే ఒక టెలిహెల్త్ టెస్టులు, 60 టెస్టులు తక్కువ ఖర్చుతో చేయటం, టెలిహెల్త్ని లింకేజ్ చేయటం, అదేవిధంగా రూరల్ ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉమెన్ని వాళ్ళ ఉత్పత్తులు మార్కెటింగ్తో లింకేజ్ చేసే విధంగా పోస్ట్ ఆఫీసులను పెట్టడం, సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్ అన్నింటినీ కూడా ఒకే గొడుగు కింద తీసుకురావటం, అదేవిధంగా జన ఔషధి మెడిసిన్స్ అన్నీ కూడా తక్కువ కాస్ట్లో ఆ ప్రాంతంలో పెట్టడం, యువతకు ఉపయోగపడేటువంటి స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ అన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దాంతో అనుసంధానం చేసి ఏఐ కోర్సెస్ అవన్నీ గ్రామాల్లో తీసుకురావటం, అదేవిధంగా హై స్పీడ్ ఇంటర్నెట్ సీసీ కెమెరాలతోటి అనుసంధానం చేసి సర్వీసెస్ని గ్రామాల్లో తీసుకురావటం, ఇలా అనేక, అదేవిధంగా రైతులకి డ్రోన్ సర్వీసెస్ కానీ సాయిల్ టెస్టింగ్ కానీ ఇవన్నిటినీ ఒకే గొడుగు కింద తీసుకొచ్చి ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్ తోటి ముందుకు తీసుకువెళ్ళడమే సమృద్ధి గ్రామం ముఖ్య ఉద్దేశం. 3 గ్రామాలని, అంటే 2000 కంటే తక్కువ పాపులేషన్ ఉన్న ఒక గ్రామం, 2000 నుంచి 5000, 5000 పైన ఉన్న గ్రామాలు 3 గ్రామాలని దేశవ్యాప్తంగా, ఒకటి మధ్యప్రదేశ్, ఒకటి ఉత్తరప్రదేశ్, ఒకటి ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నాం. ఇప్పటి వరకు ఒక గ్రామం స్టార్ట్ అయింది, ఇది 2వది మనం ఈరోజు స్టార్ట్ చేసుకున్నాం. ఈ పైలట్ ప్రోగ్రామ్ ద్వారా ఇందులో ఉండేటువంటి సాధక బాధలు, ఏ పని చేస్తున్నాయి, ఏ పని చేయట్లేదు, ఏమి యాడ్ చేయాలి, కంటిన్యూస్గా ఫీడ్బ్యాక్ తీసుకొని దీనికి అయ్యేటువంటి ఖర్చు, ఎక్కడైతే వాళ్ళకి డబ్బులు రాకపోతే గవర్నమెంట్ వైబిలిటీ గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ 2 years స్టడీ చేసి దీన్ని దేశంలోని అన్ని గ్రామాలకు విస్తరించాలనేది ముందున్నటువంటి లక్ష్యం. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఈ నారాకోడూరుని సెలెక్ట్ చేశాం. మా ఎమ్మెల్యే గారు చాలా కోఆర్డినేట్ చేసుకొని ఈ గ్రామానికి కావాల్సిన రోడ్లు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ అనేకవన్నీ ప్లేస్లో సమకూర్చినందుకు వారికి, అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. థ్యాంక్ యూ. పోలవరం
కొమరం జిల్లా దేవీపట్నం మండల అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఇటీవల నిర్వహించిన పర్యవేక్షణలో డ్రోన్ కెమెరా ద్వారా పెద్ద పులి కదలికలను చిత్రీకరించిన అధికారులు ఆ వీడియోను విడుదల చేశారు. అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం స్పష్టంగా నమోదవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పులి కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు అటవీ శాఖ వర్గాలు తెలిపాయి. అటవీ ప్రాంతాలకు సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా అడవుల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. పశువులను అడవి అంచుల్లో మేపే సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించారు. పోలవరం జిల్లా అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల సంరక్షణకు చేపడుతున్న చర్యల్లో భాగంగా పులి కదలికలపై ప్రత్యేక నిఘా కొనసాగుతున్నట్లు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. డ్రోన్ ద్వారా నమోదైన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చానీయాంశంగా మారింది. వాసన చూస్తుంది, కర్రపుర తింటుంది సార్, వాసన చూస్తుంది. అది నాట్ ఎక్స్పోజ్డ్. జెక్ కాలనీలోని ఆకృతి నిలయంలో 3వ అంతస్తులో 306 ఫ్లాట్లో నివాసం ఉంటున్న వ్యాపారవేత్త టీఆర్ఎస్ నాయకుడు సురేష్ గౌడ్ ఇంట్లో 1.5 కోట్ల నగదు చోరీ. కుమార్తె పెళ్లి సంబంధాల కోసం సిద్ధం చేసుకున్న 1.5 కోట్లను దుండగులు ఎత్తుకెళ్లినట్టు సమాచారం. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఉచిత వైద్య శిబిరాల వలన పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని మాజీ మంత్రి శరత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం రామ్ గోపాల్పేట డివిజన్ నల్లగుట్టలోని ప్రభుత్వ పాఠశాలలో వి ఫర్ ఉమెన్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య పరీక్ష శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన బీపీ పరీక్ష చేయించుకోగా నార్మల్ గా ఉంది. అనంతరం ఆయన మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజలు అధికంగా నివసించే ప్రాంతాలలో జ్ఞాపకార్థం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం పట్ల నిర్వాహకులకు అభినందించారు. ఉచిత వైద్య శిబిరాల్లో ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం వల్ల మన ఆరోగ్య పరిస్థితి తెలుసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలంటే వేలాది రూపాయలు ఖర్చు వస్తుందన్నారు. పేద ప్రజలు అధికంగా నివసించే ప్రాంతాలలో మరిన్ని వైద్య శిబిరాలను నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు అత్తిలి మల్లికార్జున్ గౌడ్, కిరణ్మయి, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, ఆకుల హరికృష్ణ, నాయకులు కిషోర్, శ్రీహరి, సతీష్, కొండాపురం మహేష్ యాదవ్, సంజయ్, కిరణ్, గణేష్, రాకేష్, శిబిరం నిర్వాహకులు ప్రతిభ, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. మేడం నిఖిల్ ఇటు
క్యాన్సర్ స్పెషలిస్ట్ నుంచి వస్తుంది. రీసెంట్గా మా నాన్నగారు చనిపోయారు. ఎటువంటి తన బర్త్డే అన్నమాట. సో ప్రతి ఇయర్ జరుగుగా మా ఎన్జిఓ నుంచి చేస్తాము. ఈసారి ఆయన చేసిన సందర్భంగా చేద్దామని సార్ నేను ఏం చేయాలి? గట్కేసర్ ప్రాంత ప్రజలకు శుభవార్త. 1987లో స్థాపించిన గీర్వాణి క్లినిక్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్లో 50 రూపాయలకే చికిత్స చేస్తున్నారు. మరియు అన్ని రకాల ల్యాబ్ టెస్టులపైన 20% డిస్కౌంట్ మరియు ఫార్మసీ పైన 10% డిస్కౌంట్ ఇవ్వబడును. వామ్మో, హాస్పిటల్ అంటే భయపడుతున్నారా? భయమేమీ అక్కర్లేదు. మన గీర్వాణి క్లినిక్ గట్కేసర్లో ఉంది. మీకోసం డాక్టర్ ఎన్ గీతాశ్రీ ఎంబీబీఎస్ ఎండి ఎఫ్ఐడిఎం జనరల్ ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్ వారి చేత కేవలం 50 రూపాయలకే చికిత్స అందిస్తున్నాము. వివరాలకు సంప్రదించగలరు ఎన్ దేవానంద్. కాంటాక్ట్ నెంబర్ 9848212397. నమస్తే, వెల్కమ్ టు D9 టీవీ. నేను మీ రమాదేవి. శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్, బాలాజీనగర్, కొర్రెంల పాఠశాల విద్యార్థులకు విద్యా నైపుణ్యంతో పాటు పాఠ్యేతర అంశాల కలయికతో కూడిన సంపూర్ణ విద్యను అందిస్తోంది. భాషా నైపుణ్యాలలో భాగంగా రాయడం, చదవడం, అవగాహన మరియు వ్యాకరణం, గణిత ప్రయోగశాల అంటే మ్యాథ్ ల్యాబ్ ఆధారంగా గణితాన్ని బోధించడం, సైన్స్ ప్రాజెక్టులు మరియు సైన్స్ పరికరాల ద్వారా విద్యాబోధన, స్పోకెన్ ఇంగ్లీష్ పైన ప్రత్యేక తరగతులు, కళలు మరియు క్రాఫ్ట్, డ్రాయింగ్, పెయింటింగ్ మరియు సృజనాత్మకత, శారీరక విద్య, క్రీడలు, ఆటలు మరియు ఫిట్నెస్, పాఠ్యేతర కార్యకలాపాలు అంటే ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్, డ్యాన్స్, రోబోటిక్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఫీల్డ్ ట్రిప్స్, అబాకస్, ఐఐటి ఒలింపియాడ్, ఎన్సిసి, టైక్వాండో మరియు యోగా. విద్యా ప్రణాళిక, సిలబస్ సిబిఎస్ఈ కరికులం. శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థుల మేధోపరమైన, శారీరక మరియు వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారిస్తూ సంపూర్ణ విద్యను అందించడమే లక్ష్యంగా అడ్మిషన్లు జరుగుచున్నవి. క్వాలిటీ మరియు స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ గురించి సంప్రదించాల్సిన నెంబర్లు 6305605061 మరియు 9000414233.